షాహిద్ కపూర్ తోటి వెళ్ళింది. అతనికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు, విడిపోయారు. దాని తర్వాత ఎవడ దొరుకుతాడు అని చెప్పేసి సెకండ్ హ్యాండ్ పట్టుకుంది. వాడు పెద్ద ముదురాడు. సెకండ్ హ్యాండ్ వాళ్ళకి గొడవ లేదు కాబట్టి తలాక్ అన్నాడు అవుట్ అని చేత ఆ విధంగా చేసుకుంది. 2 పిల్లలుగా ఉంది. ప్రాపర్టీ వస్తే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు. అలాగా ఆర్గనైజ్డ్ మ్యాట్రిమోనియల్ రిలేషన్షిప్స్ అనమాట. ఆర్గనైజ్డ్ రిలేషన్షిప్స్ ఎన్ని వెరీ మెటీరియలిస్టిక్ అన్ని విషయాల్లోనూ అలా ఉంటారు. యాక్చువల్గా బాలీవుడ్ అని ఎందుకు అనాలి, ఎక్కడ అంతే, ఎక్కడైనా అంతే. ఒక ఆర్డినరీ గర్ల్ పట్టుకుంటే అది ఏ విధంగా దుర్పిణి చేస్తుందో డబ్బులు కూడా పట్టుకుంటుంది. ఆల్రెడీ పెళ్ళి అయిపోయి పిల్లలు ఉంటారు, అర్థమైందా? ఈయన్ని పట్టుకుంటే ఇటు దొరుకుతాడు బకరాలాగా అని చెప్పేసి అడేదో కొంచెం తప్పలెత్తండేవారు దాన్ని చూడగానే అని చెప్పేసి అనుకున్న వాళ్ళు బోళ్ళ మంది ఉంటారు ఇక్కడ. విమెన్ మోర్ క్రిమినల్స్, విమెన్ ఆర్ మోర్ క్రిమినల్స్ అండ్ డేంజరస్ కంపేర్ టు ఇది. మన ఒక సర్వే ఉంది ఇక్కడ, ఈ డార్క్ ఫిల్మ్స్, బ్లూ ఫిల్మ్స్ ఇండియాలో విమెన్ చూసినంత ఎక్కువ ఎవరు చూడరట. ఇది ఇన్వెస్టిగేషన్లో తేలింది, దాని సర్వేలో తేలింది. సో అలాగా చాలా ఉన్నాయి క్రిమినల్స్. లేకపోతే టీవీ సీరియల్ అందరూ కూడా అందులో విలన్గా ఎందుకు చూపిస్తున్నారు, ఇదే దే లైక్ దట్. ఆయన లేపాడు ఈడంత మగోడు ఆలోచించిన వాళ్ళు అడ్డం అలా ఉండకూడదు, అంతే ఆడు అంత క్రిమినల్స్ అనమాట. కాకపోతే దేవుడు వాళ్ళకి ఒక అందం, అట్రాక్షన్ ఇచ్చి ఈ బకరాగాళ్ళందరినీ కూడా పంపిస్తాడు కాబట్టి అలా జరిగిపోతుంది. ఒకసారి బయటకు వచ్చి ఆలోచిస్తే చాలా చాలా దొంగ మొక్కలు.